సమ్మక్క తల్లి కొలువై ఉన్న చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ సమ్మక్క ఆగమనంతో జాతర మహాజాతర ప్రారంభమవుతుంది. ఆ గద్దెలపైన ఇద్దరు తల్లులు కూడా కొలువవుతారు శృతి. ఇక అప్పటి నుంచి మహాజాతర అనేది కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. చిలకలగుట్టకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకత ఏముంటది? సమ్మక్క తల్లి గద్దె మీదకి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ క్రౌడ్ ఎట్లుంటది, ఇక్కడ పరిస్థితి ఎట్లుంటదని చెప్పుకోవచ్చు సమీర్. ఓకే, మొత్తానికి చిలకలగుట్టకు సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఇక్కడ చిలకలగుట్టకు సంబంధించి ఒక యుద్ధ భూమి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే సమ్మక్క ఇక్కడికే వచ్చి ఆమె ఇక్కడ నిష్క్రమిస్తారు యుద్ధంలో, మరి ఆ చిలకలగుట్టకు సంబంధించి ఆ మార్గాన్ని ఇప్పుడు మనం ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు ఒకసారి చూపిద్దాం. ఏదైతే ఇప్పుడు మనం ఈ దారిని చూస్తున్నామో ఈ దారే సమ్మక్క తల్లిని ఇటు నుంచి పూజా కార్యక్రమాలు ఏదైతే గిరిజన పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఇదే దారి గుండా తీసుకొస్తుంటారు. ఇప్పుడు మనం వెళ్ళొచ్చా సమీర్? అయితే ఇక్కడ ఏంటంటే గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఆచారం ప్రకారమే ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి ఆ ఆచారాలకు వాళ్ళ సాంప్రదాయాలకు చాలా విలువనిస్తుంది ప్రభుత్వం కూడా. అందుకే వాళ్ళ సాంప్రదాయాలకు విలువనిస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ సంబంధించి మార్గ మధ్యంలో ఇక్కడ వరకే ఎవరైనా అంటే వేరే సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు లేకపోతే మీడియాకు సంబంధించి కావచ్చు ఇక్కడ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది సాధారణ జనాలకు కూడా. ఆ తర్వాత పైకి పోవడానికి మాత్రం వీలు ఉండదు. అక్కడ సమ్మక్కకు సంబంధించి ఎవరైతే పూజారి ఉంటారో వాళ్ళు మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు అక్కడ సమ్మక్క దగ్గర. సో అక్కడ పోవడానికి అయితే మాత్రం సాధారణ జనానికి కావచ్చు మీడియాకి కావచ్చు అనుమతి ఉండదు. ఓకే సమీర్, చిలకలగుట్ట ప్రాంతంలో ఈ రోజు సమ్మక్కని తీసుకొచ్చే టైంలో ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు? ఓకే, మనం చూస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటటువంటి టైంలో ఆ భక్తులకు సంబంధించి ఆ సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క మార్మోగుతుంటుంది అనమాట జాతర ప్రాంగణం అంతా వాళ్ళ నామస్మరణతో. ఇందులోకి ఎవరిని అలౌ చేయరని చెప్పారు కదా, మరి ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా అంటే ఇక్కడ ఒక రోప్ టీం అనేది ఉంటుంది పోలీసులకు సంబంధించి. ఈ జాతర పకడ్బందీగా జరగడానికి వాళ్ళే కీరోలు అని చెప్పుకోవాలి మనం పోలీసులకు సంబంధించి. సో ఇక్కడ ఒక రోప్ టీం ఉంటుంది. ఆ టీం చాలా కష్టపడుతుందని చెప్పుకోవచ్చు జాతర అయిపోయేంత వరకు కూడా. ముఖ్యంగా ఆ తల్లిని ఆగమనం చేసేటప్పుడు ఆ తల్లిని తీసుకొచ్చేటటువంటి టైంలో తొక్కిసలాట కూడా జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక రోప్ టీం మాత్రం ఇక్కడ ఎంతో శ్రమ కోర్చి ఆ తల్లిని గద్దెల వద్దకు చేర్చేదాకా కూడా వాళ్ళు ఒక శ్రమ పడాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఆ గద్దెల వరకు చేర్చే వరకు కూడా మరి భక్తులందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా సమ్మక్కని తీసుకొచ్చేటటువంటి టైంలో అధికారిక లాంఛనాలతో తీసుకొస్తారు. మనం ఇంతకుముందు మనం సారలమ్మ గద్దెల వద్ద చూసినట్లయితే కనుక అధికారిక లాంఛనాలు ఉండకపోయినా కూడా అక్కడ అధికారిక లాంఛనాలు ఏమీ లేవని చెప్పారు. మరి ఇక్కడ ఎలాంటి అధికారిక లాంఛనాలతో సమ్మక్క తల్లిని గద్దెల వరకు తీసుకొస్తారు? సో అక్కడ సారలమ్మకు సంబంధించి అక్కడ పండుగ వాతావరణంలో గ్రామాల్లో వాళ్ళు జరుపుకుంటారు. ఇక్కడ ఏంటంటే సమ్మక్క తల్లికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యంగా ఇక్కడ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉంటారో 3 రౌండ్ల కాల్పులు జరుపుతారు. సమ్మక్క ఆగమనం అవుతుంది, సమ్మక్క వస్తుంది అనేటటువంటి ఒక సంకేతాన్ని పంపుతారు దాని ద్వారా. దాంతో భక్తులందరూ కూడా ఒక తన్మయత్వంతో పులకించిపోతుంటారు. ఆ సమ్మక్క తల్లిని చూడాలి అనేటటువంటి ఎంతో ఒక ఉద్రేకంతో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఓకే సమీర్, ఇక్కడ చిలకలగుట్టకు సంబంధించి చాలా చాలా కథలు విన్నాం. ఇందులో సమ్మక్క ఇక్కడ ప్రత్యేకం అవ్వడానికి సమ్మక్క ఇక్కడ ఉండడానికి గల ఒక ప్రధాన కారణం ఏంటి? సో సమ్మక్కకు సంబంధించి చిలకలగుట్టకు మన చరిత్రలో ఒక పేజీ లిఖించబడింది చరిత్ర పుటల్లో చూసినట్లయితే. ఎందుకంటే ఏదైతే మనకు ఒక చరిత్రలో చూసినట్లయితే కనుక మనకు ఒక యుద్ధం అనేది జరుగుతుంది కాకతీయులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వనదేవతలకు సంబంధించి. ఏదైతే కాకతీయ రాజులకి వీళ్ళకు గిరిజనులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవాలుగా వెలుగొందిన సమ్మక్కకు సారలకు సమ్మక్క అదేవిధంగా అదే యుద్ధం ఎందుకు జరిగిందంటే అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది ఒకసారి మనం ఆ చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే చరిత్ర ఆధారంగా మనకు కొన్ని చరిత్రలు చూస్తే కనుక ఏదైతే పొలాస అనేటటువంటి ప్రాంతాన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పొలాస అనేటువంటి ప్రాంతాన్ని ఒకప్పుడు ఎవరైతే మేడరాజు మేడరాజు పరిపాలించేవాడు. అయితే ఆ మేడరాజుకు సంబంధించి మరి చిలకలగుట్టకు సంబంధించి అంటే ఒక అడవి ప్రాంతంలో ఒక చిన్న పిల్ల రూపంలో యొక్క సమ్మక్క దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ దర్శనం ఇచ్చినటువంటి టైంలో ఏమవుతుందంటే ఆమె చుట్టూతా కూడా ఒక పుట్ట దగ్గర ఈమె కనబడినప్పుడు ఆమె చుట్టూతా కూడా పులులు సింహాలు రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది చూసి ఆమెను దైవాంశ సంభూతురాలుగా సమ్మక్క తల్లి ఆమెను తీసుకొచ్చి ఆయన పెంచుకోవడం జరుగుతుందన్నమాట మేడరాజు. ఆ మేడరాజు పెంచుకొని ఏదైతే మేడారానికి సంబంధించినటువంటి ఒక రాజు ఉంటాడు ఆయనే పగిడిద్దరాజు. ఈ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు ఆయన. ఏదైతే పగిడిద్దరాజు ఎవరైతే ఉంటారో ఆయనే మన మేడరాజుకు సంబంధించి మేనలుడు. ఆ మేనలుడికి ఇచ్చే సమ్మక్కకు వివాహం చేయడం జరుగుతుంది. వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చా?
సో వాళ్ళ పెళ్ళైన తర్వాత వీళ్ళకు సంతానం కలుగుతుంది. వాళ్ళే మనకు సారలమ్మ అని చెప్పుకుంటాము, ఆ తర్వాత జంపన్న అని చెప్పుకుంటాము, నాగులమ్మ. సో వీళ్ళు సంతానం కలుగుతారు. అయితే ఈ సంతానం కలిగిన తర్వాత ఏమవుతుందంటే అసలు యుద్ధం ఎందుకు వచ్చిందని నువ్వు అడిగినటువంటి పరిస్థితిలో ఈ యుద్ధం, సో అక్కడికి వెళ్దాం. ఆ యుద్ధానికి సంబంధించి కాకతీయ రాజుకు సంబంధించి ఈ మేడరాజు ఎవరైతే ఉన్నారో ఆయన మీద రాజ్యాన్ని విస్తరించుకోవాలనేటటువంటి ఆకాంక్షతోని కాకతీయ సేనాని ఎవరైతే ప్రతాపరుద్రుడు ఉంటాడో అతను ఏం చేస్తాడంటే ఆ పులవసకు దండయాత్రకి వెళ్తాడు, ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలని. అప్పుడు ఎవరైతే ఆయన మేడరాజు ఉంటాడో ఆయన మేడరానికి పారిపోయి వస్తాడనమాట. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పగిడిద్ద రాజు ఉంటారో ఆయన కాకతీయులకు సంబంధించి కప్పం కట్టాల్సి ఉంటుంది, ట్యాక్స్ అంటారు కదా మనం ఇప్పుడు. సో అది కట్టాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఎవరు పగిడిద్ద రాజు ఇక్కడ కరువు కాటకాలు సంభవిస్తాయి కొన్నేళ్ల పాటు మేడరానికి సంబంధించి కరువు కాటకాలు వస్తాయి. ఆ కరువు కాటకాల వల్ల ఆయన కప్పం కట్టలేకపోతాడు. ఇక ఆయన మామ అయినటువంటి మేడరాజుకు ఆశ్రయం కల్పిస్తాడు. సో ఆ టైంలో మరి ఆయనకు ఒక కోపోద్రిక్తుడైనటువంటి ఎవరైతే ప్రతాపరుద్రుడు మరి ఆయనకు ఒక సేనాని పంపిస్తాడు, ఆ యుద్ధం చేయండి. అక్కడ ఏదైతే మేడరాజుకు ఆశ్రయం కల్పించారో అదేవిధంగా కప్పం కట్టలేదనేటటువంటి ఉద్దేశంతో అక్కడ యుద్ధానికి ఉసిగొల్పుతాడు. సో అక్కడ నుంచి కాకతీయ సైన్యం అంతా కూడా యుద్ధానికి వస్తుంది. అంటే వాళ్ళు కాకతీయులకు సంబంధించినటువంటి రాజు అతను ప్రతాపరుద్రుడు. అతను ఆ కప్పం కట్టలేదు, ఇక్కడ ఎవరైతే మన పగిడిద్ద రాజు ఉన్నారో కప్పం కట్టట్లేదు, అదేవిధంగా ఏదైతే మేడరాజుకు ఆశ్రయం కల్పించారని యుద్ధానికి కప్పం కట్టట్లేదు అని అంటున్నారు కదా సమీర్. కప్పం వాళ్ళు దేనికోసం కట్టేది అసలు? ఏదైతే ఇప్పుడు మనం ట్యాక్స్ రూపంలో ఇప్పుడు మనం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కదా, ఇంటి పన్నులాగా అట్లా కప్పం కట్టేది ఎన్నికట. సో ఆ విధంగానే కప్పం కట్టేటువంటి పరిస్థితుల్లో మేడారంలో ఒకప్పుడు కరువు కాటకాల వల్ల ఆ కప్పం కట్టలేకపోతారు. దీంతో కోపాధ్యుక్తులై ఇక్కడికి మేడారానికి దండయాత్రకు వస్తారు. అంటే ఆ సైన్యాన్ని ఉసిగొల్పి అతన్ని అంతం చేయండి అని చెప్పి చెప్తారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే సమ్మక్క సారలమ్మ అప్పుడే యుద్ధ వీరులుగా ఇక్కడ ప్రపంచానికి పరిచయం అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి అప్పటి సాంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. ఏవైతే యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆయుధాలని ధరించి యుద్ధానికి సై అంటారు. అప్పుడు కాకతీయ రాజులతో సైన్యంతో విరోచితంగా పోరాడతారు. సమ్మక్క సారలమ్మ, జంపన్న కావచ్చు, మేడరాజు కావచ్చు, పగిడిద్ద రాజు కావచ్చు. వీళ్ళు పోరాటంలో ఎట్లా చనిపోయారు అంటారు? ముఖ్యంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించి మనం చూసినట్లయితే యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో ఆ సమ్మక్క యొక్క పోరాట పటిమను చూసి ఆ సైన్యం కూడా మరి భయపడినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆ బల్లెంతో సమ్మక్కను సారలమ్మను కూడా వెనుక నుంచి వెన్నుపోటు పోవడం జరుగుతుంది. యుద్ధంలో మాత్రం ఇది చాలా దారుణమని చెప్పుకోవచ్చు. అప్పుడు యుద్ధంలో వెనుక నుంచి వెన్నుపోటు పోవడం ద్వారా సమ్మక్క మరి రక్తం చిందిస్తూ, సారలమ్మ అయితే అక్కడ కన్నెపల్లి వైపు వెళ్తుంది, అదేవిధంగా సమ్మక్క మాత్రం రక్తం చిందిస్తూ ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్నటువంటి చిలుకల గుట్టకు వస్తుంది. ఇక్కడ అదృశ్యం అవుతుంది. ఇక్కడ అదృశ్యమైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే కుంకుమ భరణి ఎట్లా వాళ్ళకి తెలిసింది అంటే అదృశ్యమైనాక చాలా మంది కూడా వెతికారు. యుద్ధం తర్వాత వెతికినాక సమ్మక్క ఆచుకి మాత్రం కనిపించలేదు. కానీ ఒక చెట్టు కాడ మాత్రం, చెట్టు దగ్గర ఏదైతే సమ్మక్క రూపంలో ఉన్నటువంటి పసుపు కుంకుమ భరణి అక్కడ ఉంది. దాన్నే తీసుకొని మరి అక్కడ జాతరగా జరుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది 1946 వరకు కూడా. ఆ తర్వాత మరి క్రమేణా ఆ జాతర కాస్త ఈ జాతర కుంకుమ భరణి రూపంలోనే సమ్మక్క తల్లి ఉంటారు. ఎస్, కుంకుమ భరణి రూపంలోనే సమ్మక్క తల్లి ఉంటారు. గిరిజన పూజారులే పూజలు చేస్తారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆ గద్దెల వద్దకు చేరుస్తారు. ఇక ఏదైతే జంపన్న ఉంటారో వాళ్ళ తనయులు మరి ఆయన మరి ఈ యొక్క పరాజయ పాలయం మన కాకతీయులతో అని చెప్పేసి మరి ఆ యొక్క పరాభవం కారణంగా ఏదైతే సంపెంగ వాగన్ ఉండేది ఇక్కడ, ఆ సంపెంగ వాగులో ఇప్పుడు అందరూ కూడా పుణ్యస్థానాలు అక్కడే ఆచరించేస్తారు, మేడడానికి వస్తారు. ఆ సంపెంగ వాగులో మరి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంపెంగ ఆ వాగు ఆ సంపెంగ వాగు ఆ జంపన్న అనేటైనా అతను దూకి చనిపోవడం వల్ల, ఆత్మహత్య చేసుకోవడం వల్ల జంపన్న వాగు అనేటటువంటి పేరు అక్కడ స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ విధంగా చరిత్ర చూసినట్లయితే గనక అమోఘమైనటువంటి చరిత్ర, మన అందరికి కూడా ఒక ఆదర్శమైనటువంటి చరిత్ర, వీరవనితల ధీరత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచేటటువంటి చరిత్ర ఇది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్.